సో అమ్మా నాన్న గురించి చెప్పండి. అమ్మా నాన్న అంటే లైక్ వాళ్ళు మదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, టీచర్, స్టిల్ వర్కింగ్. నేను చెప్పిన కూడా షోలో ఐ వాంట్ టు రిటైర్ హర్, నేను సంపాదించి డబ్బులు అని చెప్పి. సో కొంచెం అక్కడ డిలే అయింది, కప్ కొట్టలేదని అక్కడి చిన్న బాధ. సో ఆ ప్రైజ్ మనీ వచ్చి ఉంటే నేను ఆవిడకి ఇచ్చి వెంటనే రిటైర్మెంట్ ప్లాన్ చేసేవాడిని. కానీ ఇప్పుడు మూవీస్ అవన్నీ వస్తున్నాయి ఈ సక్సెస్ వల్ల. సో ఇది వస్తుంది కదా, సో వెరీ సూన్ నేను అది విత్ ఇన్ ఫ్యూ మంత్సే నేను అది చేయాలని చెప్పేసి నేను ప్లాన్ చేస్తున్నా. సో దానికోసమే కష్టపడుతున్నా ఇప్పుడు లైఫ్లో. సో అండ్ నాట్ ఓన్లీ మై మదర్, ఐ వాంట్ టు గివ్ ఇట్ టు ఎ లాట్ ఆఫ్ పీపుల్. అంటే ఎంతోమంది నాకు సపోర్ట్ చేసిండ్రు. సో దిస్ నాట్ అబౌట్ మనీ ఆర్ ఎనీథింగ్. వాళ్ళ లవ్ని మించింది అయితే ఇంకేది లేదు. నిజంగా. ఓకే, సో బిగ్ బాస్లో ఒక విషయం మర్చిపోయాను నేను. టేస్టీ తేజ ఒక టాస్క్లోనో సంథింగ్ ఎక్కడో బెల్ట్తో కొట్టినప్పుడు ఎందుకు మీరు అసలు రియాక్ట్ అవ్వలేదు? అంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంటే నేను బేసిక్గా అంతే, ఏం అనాలనుకోలేదా? ఏం గొడవ ఎందుకు అనుకో లేదు, అట్లేం అంటే అట్లాంటి థాట్ రాలేదు మైండ్లోకి. అంటే నాకు ఎదుటి పర్సన్ ఇంటెన్షన్, వాడి బాడీ లాంగ్వేజ్, దాంట్లో వాడు నిజంగా ఏదో కోపంగా వచ్చి ఏమైనా చేస్తున్నాడా లేకపోతే గేమ్లో పాటగా చేస్తున్నాడా అన్నదే. ఇప్పుడు ఎవరైనా నాకు సీరియస్గా వచ్చి కోప్పడి నా మీద అప్పుడు కొట్టడానికి వచ్చి అట్లయితే అప్పుడు నేను కోప్పడేవాడిని ఏమో. కానీ సో అది గేమ్ ఆడుతున్నాం కదా, మధ్యలో అట్లా జరిగింది. నేను ఆడుతున్నా కాబట్టి రియలైజ్ కూడా కాలేదు అంతా. సో ఏ లెవెల్లో అది లాగుతున్నాడు ఏంటి అని. ఐ వాజ్ గివింగ్ మై 100% ఇన్ ద గేమ్. సో అయిపోయిన తర్వాత కూడా సో అందుకే నాకు తేజ అట్లా కావాలని అయితే చేయడు కదా అని చెప్పేసి నేను వదిలేసిన, ఏం మాట్లాడలేదు దాని గురించి ఎక్కువ అంతే.